చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం శత్రువును ఓడించడం అంటే కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదు, తెలివితేటలతో వారిని బలహీనపరచడం. శత్రువును చిత్తు చేయడానికి చాణక్యుడు చెప్పిన 10 ముఖ్యమైన సూక్తులు ఇక్కడ ఉన్నాయి. శత్రువును జయించే చాణక్య నీతులు. శత్రువు రహస్యాలను తెలుసుకో. శత్రువు యొక్క బలహీనతలు, అలవాట్లు మరియు అతని మద్దతుదారుల గురించి పూర్తి సమాచారం నీ దగ్గర ఉండాలి. లోపాలను తెలుసుకున్నవాడే యుద్ధంలో సగం విజయం సాధిస్తాడు. అతి వినయం ప్రదర్శించకు. శత్రువు ముందు ఎప్పుడూ లొంగిపోయినట్లు ఉండకూడదు. అతి వినయం నీ బలహీనతను చూపిస్తుంది. అవసరమైనప్పుడు కఠినంగా ఉండటమే శ్రేయస్కరం. బలవంతుడితో స్నేహం, బలహీనుడితో ఉపాయం. శత్రువు నీకంటే బలవంతుడైతే సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని వాయిదా వేసి దౌత్యంతో, స్నేహంతో మెలగాలి. అదే శత్రువు బలహీనుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దెబ్బ కొట్టాలి. కోపాన్ని నియంత్రించుకో. కోపంలో మనిషి విచక్షణ కోల్పోతాడు. శత్రువు నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు శాంతంగా ఉంటే అతను తప్పులు చేసే అవకాశం పెరుగుతుంది. ఆ తప్పునే నీకు ఆయుధంగా మార్చుకో. శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. శత్రువు చిన్నవాడైనా, బలహీనుడైనా సరే అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వే అడవిని తగలబెట్టగలదని గుర్తుంచుకో. నీ ప్రణాళికలను గోప్యంగా ఉంచు. నువ్వు ఏం చేయబోతున్నావో నీ నీడకు కూడా తెలియకూడదు. నీ వ్యూహం శత్రువుకు తెలిస్తే నీ ఓటమి ఖాయం. శత్రువులోని విభేదాలను వాడుకో. శత్రువు పక్షంలో ఉన్న వ్యక్తుల మధ్య గొడవలు పెట్టడం, భేదోపాయం ద్వారా వారిని లోపలి నుంచే బలహీనపరచవచ్చు. ఐకమత్యం లేని శత్రువును ఓడించడం సులభం. అవకాశం కోసం వేచి చూడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. శత్రువుకు కష్టకాలం వచ్చినప్పుడు లేదా అతను పొరపాటు చేసినప్పుడు మాత్రమే దాడి చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండు. వ్యసనాలు ఉన్న వ్యక్తిని శత్రువు సులభంగా జయించగలడు. నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితేనే శత్రువును నియంత్రించగలవు. పూర్తిగా నాశనం చేయి. పామును సగం కొట్టి వదిలేయకూడదు, అది మళ్లీ కాటు వేస్తుంది. అలాగే శత్రువును కోలుకోలేనంతగా దెబ్బతీయాలి లేదా పూర్తిగా నీ దారికి తెచ్చుకోవాలి. చాణక్యుడి ప్రకారం ఆలోచన లేని ధైర్యం కంటే వివేకంతో కూడిన వ్యూహం ఎప్పుడూ గొప్పది. చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం శత్రువును ఓడించడం అంటే కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదు, తెలివితేటలతో వారిని బలహీనపరచడం. శత్రువును చిత్తు చేయడానికి చాణక్యుడు చెప్పిన 10 ముఖ్యమైన సూక్తులు ఇక్కడ ఉన్నాయి. శత్రువును జయించే చాణక్య నీతులు. శత్రువు రహస్యాలను తెలుసుకో. శత్రువు యొక్క బలహీనతలు, అలవాట్లు మరియు అతని మద్దతుదారుల గురించి పూర్తి సమాచారం నీ దగ్గర ఉండాలి. లోపాలను తెలుసుకున్నవాడే యుద్ధంలో సగం విజయం సాధిస్తాడు. అతి వినయం ప్రదర్శించకు. శత్రువు ముందు ఎప్పుడూ లొంగిపోయినట్లు ఉండకూడదు.